అందరికీ శనార్థులు. ఇక నేను మీ నర్సయ్య తాతను గుర్తు పట్టింది కదా, అదే అంటున్నా. ఇక మరి నేను చిన్నవేళ యాడికి వచ్చిందంటే నల్లగొండ జిల్లా అమ్మ లక్ష్మీ ప్రసన్న 2K పెయింట్స్ దుకాణం కాడ అడుగు పెట్టిన. ఇక మరి అసలు కథ ఏంటంటే ఇక రేపట్ల సామాన్యుని కానుంచి మధ్యతరగతి కుటుంబం దాకా షెడ్డో పడ్డో కార్లల్లో తిరగాలని కలలు కట్టుంటారు. కానీ ఈ రోజులల్లా ఏ క్షణాన ఏమవుతుందో తెలుస్తలేదు, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో తెలుస్తలేదు. అంతేనా? ఇక అందుకనే ఇక రోడ్డు మీద పోతుంటే కచ్చపెచ్చ గీతలు, అడ్డం దొడ్డం సొట్టలు, ఇక ఈ రకంగా కార్లు కూడా డ్యామేజ్ అవుతున్నాయి. అందుకనే గసవంటోళ్లకు చక్కని చక్కని ఉపాయంతో మరి సేవలు అందిస్తున్నాడు ఎవరు? సైదబాబు. ఇక మరి గాడికే లక్ష్మీ ప్రసన్న 2K పెయింట్స్ కానీ మీ తాత ఉన్నాడు. ఈ పిల్లగాడు ఎటువంటి సేవలు అందిస్తున్నాడు, ఏ రకంగా చేస్తున్నాడు, ఈయన పనిలో నాణ్యత ఏందో మీకు వివరంగా చెప్తా పూసగుచ్చినట్టుగా చూస్తూనే ఉంటుంది. పోతున్న లోపలికి మరి ఈ పిల్లగాడు ఏమంటాడు, ఏం కథ, ఏమన్నా పో పిల్లగా శనార్థి. ఏదో తాత ఈ పోపురం అయితే పోతుంది వ్యవహారం. ఎట్ట సంగతి ఏంది, ఏం కథ? అంత నిమ్మలం ఉంది. సంసారం దుకాణం సంసారం ఎట్టెట్టుంది? దుకాణం సంసారం అన్ని మంచిగా ఉన్నాయి. దేవుని దయ వల్ల అన్ని నల్గొండ ప్రజల వల్ల నాకు కూడా బిజినెస్ కూడా మంచిగా నడుస్తుంది. నన్ను 27 ఏళ్ళ నుంచి మంచి నల్గొండ కారు ఓనర్లు కానీ ప్రజలు కానీ మంచి ఆదరించి ఇంత పెద్ద దుకాణానికి సహకరించారు. తాత ఎట్లా ఇప్పుడు జనాలకు నువ్వు కస్టమర్లకు ఏ రకంగా వాళ్ళకు నమ్మకం కలిగిస్తున్నావు? నీ పనిలో నాణ్యత ఏంది? ఎట్లా వాళ్ళ మనసులో గెలుచుకున్నావు నువ్వు? తాత ఈరోజు వచ్చినప్పుడు నేను మామూలుగా స్టార్ట్ చేసినప్పుడు అంతా కొత్తే. తర్వాత మనలో పని విధానం, మనం చేసిన విధానం, దాంతోపాటు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయ్యి పెయింట్ విధానంలో 2000 సంవత్సరానికి ముందర ఒక పెయింట్ ఉండే, తర్వాత ఒక పెయింట్స్ వచ్చినాయి. ఇప్పుడు అన్ని PU పెయింట్స్ 2K పెయింట్స్ అని వచ్చినాయి. నల్లగొండ జిల్లాలో మొట్టమొదటిసారి PU పెయింట్స్ 2K పెయింట్స్ అని కొట్టిన ఘనత మన లక్ష్మీ ప్రసన్న 2K పెయింట్స్కి మాత్రమే ఉన్నది. అట్లాంటిది ఇంతకుముందు హైదరాబాద్ పోయి ప్రతి పెయింటరు వచ్చి హైదరాబాద్ పోయి మెటీరియల్ తీసుకొని అపరాత్రులు పోయి సాయంత్రం వరకు ఉండి చీకటి దాకా పనిచేసి పోయి తీసుకొచ్చుకునేది. నేను కూడా అట్లా పోయి వచ్చిన. ఆ కష్టం నుంచి నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో నల్గొండలోనే ఒక సంస్థ లక్ష్మీ ప్రసన్న 2K పెయింట్స్ అని ఒక సంస్థను ఏర్పరిచి ప్రతి మనిషి నల్గొండ నుంచి హైదరాబాద్ పోయి పెయింట్ తెచ్చుకొని కష్టపడే అవకాశం లేకుండా నల్గొండలో ఆ అవకాశం పెట్టి స్థాపించి నల్గొండలో డిస్ట్రిక్ట్ ఆథరైజ్డ్ డీలర్గా నేను పెయింట్ సప్లై చేసుకుంటూ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన. తాత ఇప్పుడు నల్లగొండలో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ మిక్సింగ్ పెయింటింగ్ ఈ అవకాశము తీసుకొచ్చిన మునగాని నువ్వే అనేది నిజమేనా? మునగాడంటే కాదు కానీ తాత, తీసుకొచ్చింది అయితే నేనే. నల్గొండకి మొట్టమొదటిసారి 2K పెయింట్స్ కంప్యూటర్ పెయింట్ మిక్సింగ్ తెచ్చింది మాత్రం నేనే. ఇది ఆటోమోటివ్ పెయింట్ పెయింట్స్లో ఇప్పటికైనా ఇంత ముందైనా ఇప్పుడైనా నేనే నడుపుతున్నాను. మంచి కంపెనీలతో టైప్స్ ఉన్నాయి, మన డీలర్షిప్స్ ఉన్నాయి. మంచి ప్రతి కారుకి మనకి మామూలు 800 కార్ నుంచి మొదలు పెడితే మన స్కోడా ఆ లెవెల్ నుంచి పెద్ద బండ్లు అన్ని బెంజ్ రీసెంట్గా బెంజ్ కార్లలో కూడా మనం పనులు చేసినాం. అన్ని రకాల పెయింట్స్ వెహికల్స్ 2 వీలర్ నుంచి మొదలు పెడితే బెంజ్ వరకు ఏ దానికైనా సంబంధించిన కలరు మనకు వితిన్ 10 నిమిషాలలో మీకు మ్యాచ్ చేసి ఇచ్చేస్తాం. అంటే ఇప్పుడు అత్తలబుత్తల ఉన్న కారు కూడా పెరిపిల లెక్క తయారు చేస్తాం అనేది గుసగుస అనుకుంటున్నారు కస్టమర్లు. నాకు కూడా ఇప్పుడు ఎందుకంటే ఇక మరి శివున పడ్డది కాబట్టి వచ్చిన. ఎన్ని రోజులు దాకా ఉంటుంది దీని కథ? ఇప్పుడు నువ్వు వేసిన పెయింటింగ్ కానీ డెంటింగ్ కానీ ఎన్ని రోజులు దాకా ఉంటుంది అంటే అది? నేను వేసిన పెయింట్ ఇప్పటివరకు 20 ఏళ్ళ నుంచి చేసిన పెయింట్ ఇంతవరకు మళ్ళీ రిపీట్ అనేది లేదు. ఒకసారి చేయించుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు కొత్త కార్లు కొనుక్కొని డెవలప్ అయ్యి మళ్ళీ అప్గ్రేడ్ కార్లు తెచ్చుకున్నా కానీ వాళ్ళ పిల్లల కార్లు తెచ్చుకున్నా కానీ మనతో పెయింట్ వేయిస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నాం మనం. అంతే మళ్ళీ దానికి ఎంత నీట్గా ఎంత అంటే డెంటింగ్ కానీ యాక్సిడెంట్ అయ్యి కానీ చిన్న గీతల బండి కానీ ఏం తీసుకొచ్చినా ఫుల్ యాక్సిడెంట్ అయిన బండ్లు కూడా ఇన్సూరెన్స్ పెట్టి క్లెయిమ్ చేసి మనం పెయింటింగ్ చేసి ఇస్తాము. ఇంతకుముందు చేసిన వెహికల్స్ అంటే చాలా ఉన్నాయి, చూపించడానికి వెనకపోతే మీకు బండ్లు కూడా కనబడతాయి. ఎంత యాక్సిడెంట్ అయిన బండ్లు వాటిని ఏ రకంగా చేస్తున్నావు అనేది కూడా మీకు తెలుస్తుంది. చూపిద్దుపా, నువ్వు ఎట్ట ఏ మిషన్లతో నువ్వు చేపిస్తున్నావు, ఎట్ట సంగతి జరిగిస్తుంటారా? ఇప్పుడు ఇవన్నీ ఏంటి అన్నట్టు, ఇవన్నీ ఇప్పుడు అన్నీ పట్టుకునేటివి జగ్గులు లేకున్నాయి, ఇవన్నీ ఏంటి అన్నట్టు?
ఇవి దాకా ఇవి అనేది జనరల్గా ఇది మామూలుగా మనం షో అనుకుంటాం. ఇది మిషనరీ తోటి పెట్టదు, మిషనరీ ఇది. దీంట్లో అంతా మిక్స్ అవుతుంది, పెయింట్ మిక్స్ అవుతుంది. దీంతో మన ఫార్ములా, ప్రతి బండికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాలో ఆర్సీలో ఉంటుంది, ఆర్సీలో ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం మనం ఇందులో షేడ్ చేసి మిక్స్ చేసి పెయింట్ కలిపి మనకి మీ ఒక వెహికల్ మీద ఆర్సీలో దాని పేరు ఉంటుంది. ఆ పేరు ప్రకారం మనం ఆర్సీ మ్యాచ్ చేసి మనం పెయింట్ కొడతాం. ఇదంతా కంప్యూటర్ తోటి మిక్సింగ్, ప్రతిదీ మనం సిస్టమ్ మీద చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇట్లా అది మిషన్ మనకు ర్యాక్ వస్తుంది. కార్లను తయారు చేస్తుండు ఈ సైదబాబు. శిల్ప భావన ఉలిమున నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధ మోహిని లెక్క కార్లని ఈ రకంగా బన్నెతోని ఇంత ముద్దుగా చేస్తుంది. చూడు కానీ తాత ఇది ఏంటన్నట్టు అది? ఇది మిషనరీ తోటి స్టాండింగ్ మిషన్. ఇంతకుముందు మన చేతులతోటి అప్గ్రేడ్ ఉన్న పేపర్లతోటి చేతులతోటి కొట్టేది. ఇదంతా అప్గ్రేడ్ తోటి. ఆ కాలం మారింది. అప్పటి కాలానికి అప్పుడు ఉన్న టెక్నాలజీకి ఇప్పుడు టెక్నాలజీ చాలా మార్పు వచ్చింది. ఆ మార్పుతో కాలానికి అనుగుణంగా మనం కూడా మార్పు చెంది మనతో నేను డెవలప్ అవుతూ నల్గొండలో ఉన్న మార్కెట్ను కూడా డెవలప్ చేస్తూ దాన్ని మార్కెట్ ముందు తీసుకెళ్తున్నాను తాత. ఇటు పడితే ఇక ఏంటి చూపించడం, డ్రమ్ములు అవ్వబడుతున్నాయి లోపల. ఈ డ్రమ్ము సంగతి ఇది కథ. పెయింట్ సంబంధించి పెయింట్ బూత్ ఇది పెయింట్. ఇప్పుడు ఏసీనా? ఇవి వేసినాయి మనకి. ఇప్పుడు ఇవి వేసిన తర్వాత ఇందులో పెట్టే మన ఇప్పుడు అంత స్టాండింగ్ ప్రిపరేషన్ అంతా అయిన తర్వాత వెహికల్ తీసుకొచ్చి టోటల్గా బండి ఇందులో పెట్టేసి మొత్తం క్లోజ్ చేసేసి పెయింట్ వేసి ఇందులో బ్లోయర్ ఉంటుంది. బ్లోయర్ తోటి హీట్ చేసుకుంటాం. ఆ బ్లోయర్ మన పెయింట్ వేసిన తర్వాత హీట్ చేస్తాము. ఇందులో ఉంటుంది మొత్తం. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వెహికల్, ఆ వెహికల్ మీకు కంప్లీట్ కాగానే ఈ వెహికల్ కూడా ఇక్కడ ఇందులోకి వచ్చి పెయింట్ అవుతుంది. ఇది ఆ ఎక్విప్మెంట్స్ ఉన్నది మన నల్గొండలో మన కాడ మాత్రం. షోరూంలో పెట్టిన మెయింటెనెన్స్ తర్వాత ఇటువంటి మెయింటెనెన్స్ అంటే ఒక పెయింట్ బూత్, ఒక పెయింట్ మిక్సింగు, ఒక పెయింట్ డీలర్, పర్టికులర్గా పెయింటింగ్ అనే విషయంలో మనం నల్గొండలో లక్ష్మీప్రసన్న 2K పెయింట్స్ అంటే డెంటింగ్ పెయింటింగ్ అనేది నల్గొండలో మెయిన్గా. కదా ఇప్పుడు సొట్టలు పడి గీతలు పడి మొత్తం ఆగమాగం గజిబిజి ఉన్న కార్లను, ఎన్ని కార్లను నువ్వు పెళ్లిపిల్లక తయారు చేసావు నల్గొండలో ఇప్పటిదాకా? 20-30 ఏళ్ళ పొద్దుసంది. నా వయసు వచ్చిన కాంచి నేను చేస్తూనే ఉన్నా తాత. నేను వయసుకు వచ్చిన కాంచి నా వయసు పడిన దాకా నేను అదే పనిలో ఉన్నా. ఇన్ని అని చెప్పడానికి లేదు, వేలల్లో చేసి ఉంటాను. నాకు తెలిసి నల్గొండలో ఉన్న మ్యాక్సిమం ఉన్న వెహికల్లో 80% వెహికల్స్ నా చేతిలో అవి ఉంటాయి. అంటే జనరల్గా చేయించిన వెహికల్లో నేను చేసిన, నాతో పాటు నా కింద పనిచేసిన పిల్లల్ని కూడా వర్క్షాప్లు పెట్టించిన, వాళ్ళతో కూడా సొంతంగా పెట్టుకున్నారు. వాళ్ళకు కూడా సపోర్ట్ చేసిన, వాళ్ళని కూడా సొంత వర్క్షాప్లు పెట్టించు. ఇప్పుడు పెయింటింగ్ ఇంతకుముందు నల్గొండ నుంచి హైదరాబాద్ పోయి పెయింట్ తెచ్చుకునే పరిస్థితి ఉండే. ఆ కష్టం లేకుండా మన జనరల్గా నేనే ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడే పెయింట్ కొనుక్కోవటం అలవాటు చేసుకొని మొత్తం అందరికీ అందుబాటులో ఇక్కడ దొరికేటట్టు పెట్టేసినాము. మొత్తం మీద కచ్చపెచ్చ గీతలతోటి, అడ్డం దొడ్డం సొట్టలతోటి, యాక్సిడెంట్లు అయ్యి మన్ను మసడంతో ఉన్న కార్లను కూడా, అంటే గజిబిజిగా ఉన్న కార్లను కూడా పెనిపిల్ల లెక్క తయారు చేసే బాధ్యత నాదే అని అంటుండు ఇక్కడ నరందాసు సైదబాబు నల్గొండ పిల్లగాడు. లక్ష్మీ ప్రసన్న 2K పెయింట్స్ తోటి ఇలా బ్రహ్మాండంగా ఇలా ఎంతోమంది ఇలా కస్టమర్లకు దగ్గరగా ఉంటూ ఎంతోమంది కస్టమర్ల అభిమానాన్ని, ఆదరణ చూరగొని ముందరికి పోతుండు ఇగో ఈ నరందాసు సైదబాబు. ఎందుకంటే ఇక ఇవాళ రేపట్ల ఇప్పుడు సామాన్యుని కాంచి మధ్యతరగతులు కూడా కాటల్లో తిరగాలని కళలు కట్టుడు, అంతేనా కాదా? ఇక అందుకనే రోడ్ల మీద పోతే జరంత మంచిగా ఉండాలనే నా కారు నలుగురు ఎక్కిరించే విధంగా ఉండొద్దని కళలు కంటుంటారు. ఇది యాక్సిడెంట్ అయింది తర్వాత, ఇది యాక్సిడెంట్ అయిన బండిని మనం డెంటింగ్ వేయించేసి పెయింటింగ్ స్టార్ట్ చేసినాం. ఈ పెయింటింగ్ ఒక మనకు వారం 10 రోజుల్లో పడుతుంది. ఈ వారం 10 రోజుల్లో 10 రోజుల తర్వాత పెళ్లిపిలే ఇంకా పెళ్లిపిల్లి ముస్తాబాయి బయటికి పోయేది ఇంకా.